దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పెదపల్లి జిల్లా రామగుండం సింగరేణిలో ఒకరోజు టోకెన్ సమ్మె ప్రభావం కనిపించింది. దాదాపుగా 18,000 మంది కార్మికులు విధులకు హాజరు కాలేదు. దీంతో బొగ్గు గనులు నిర్మానుష్యంగా కనిపించాయి. బీఎంఎస్ మినహా జాతీయ కార్మిక సంఘాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. రామగుండం సింగరేణి పరిధిలో 5 ఓపెన్ కాస్ట్ 5 భూగర్భ గనులున్నాయి. అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొన్నాయి. దేశంలో ఉన్న అన్న కార్మికులు కూడా ఈ సమ్మెను విజయవంతం చేయడం కోసం ముందుకొచ్చిండ్రు. దాంట్లో భాగంగానే సింగరేణిలో 100% సమ్మె జరిగింది. ప్రభుత్వ యాజమాన్యాల వ్యతిరేకంగా మనసు పూర్తిగా ఇలా సమ్మెలో పాల్గొన్నారు. మేము అంటున్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, ఈ దేశానికి కార్మిక వర్గానికి రైతులకి కర్షకులకి ఏం బిగిలిచ్చామని చెప్పి ఇంకా నువ్వు అధికారులు ఉంటామని అడుగుతున్నాం. పక్కనున్న దేశాలను చూస్తలేవా? ఇవాళ పాకిస్తాన్ లో గానీ, బంగ్లాదేశ్ లో గానీ, శ్రీలంకలో గానీ ప్రజలు తిరుగుబాటు చేసిండ్రు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు తీసుకుంటే ప్రజలు ఎట్లా ఇస్తారో మీరు చవి చూస్తా ఉన్నారు. అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొని భారతదేశాన్ని ఇవాళ అమెరికాకు తన మోదీ అమిత్ షాల మిత్రులైనటువంటి గుజరాత్ షావుకారులకు, ఆదాని అంబానీలకు ఈ దేశ సంపదని కార్మిక వర్గం అమ్మివేయడానికి, కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చి వాళ్ళ కట్టుబానిసలు చేయడానికి చేస్తున్న కుట్రలను ఇవాళ కార్మిక వర్గం దేశవ్యాప్తంగా సమ్మెలోకి వెళ్లడం ద్వారా ఇవాళ వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి నిలబడింది. అందుకనే ఇవాళ మనమంతా ఈ సమ్మెని విజయవంతం చేయడం ద్వారా మోదీకి ఒక గుణపాఠం చెప్పినాం. సింగరేణి కార్మికులంటేనే పోరాటం. ఈ నల్లబొగ్గుకు మండే గుణం ఉన్నది, కార్మికులకు తిరుగుబాటు చేసే గుణం ఉన్నది. ఆ తిరుగుబాటు తత్వాన్ని మరోసారి ప్రదర్శించడం ద్వారా ఇవాళ అధికారులకు, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కూడా ఒక గుణపాఠం చెప్పిండ్రు. దేశవ్యాప్త సమ్మె జరుగుతున్న విభాగంలో ఇవాళ జూలై 9 తారీఖు నాడు సింగరేణిలో కూడా 100% ఇవాళ సక్సెస్ అయినది. ఏ ఒక్క కార్మికుడు కూడా ఇవాళ బొగ్గులో బాయిలోకి దిగింది లేదు, డిపార్ట్మెంట్లో అటెండ్ అయింది లేదు. కాబట్టి సింగరేణి యాజమాన్యం కానీ, ఈ ప్రభుత్వం కానీ దీన్ని మేల్కొని ఈ 44 నరేంద్ర మోడీ అమలు చేసిన 44 చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా ఎట్లా విభజించిండో వాటిని వెంటనే విరమించుకొని 44 చట్టాలనే అమలు చేయాలని దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉన్నది. సింగరేణి వ్యాప్తంగా 6 జిల్లాల్లో 17 ఓపెన్ కాస్ట్ గనులు, 22 భూగర్భ గనులున్నాయి. వీటిలో సుమారు 38,000 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందంటూ కార్మికులు సమ్మెకు దిగారు. ఒకరోజు సమ్మె ప్రభావంతో సింగరేణికి 70 కోట్ల నష్టం వాటిల్లనుంది. కార్మికులు 13 కోట్ల వేతనాలను కోల్పోయే అవకాశం ఉందని సింగరేణి యాజమాన్యం పేర్కొంది. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణిలో ఒకరోజు టోకెన్ సమ్మె ప్రభావం కనిపించింది. దాదాపుగా 18,000 మంది కార్మికులు విధులకు హాజరు కాలేదు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. ప్రలక్ష్మి, దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఇక సింగరేణి వ్యాప్తంగా దాదాపు 6 జిల్లాల్లో 17 ఓపెన్ కాస్ట్ గనుల్లో 22 భూగర్భ గనులు ఉన్నాయి. వీటిలో సుమారు 38,000 మంది కార్మికులు కూడా విధులు నిర్వహిస్తా ఉన్నారు. కానీ ఈ రోజు దాదాపు 38,000 మంది పూర్తిగా విధులకు హాజరు కాలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు సంబంధించి ఎండగడుతూ కార్మికులు ఒకరోజు సమ్మెకి దిగారు. దాదాపు ఈ సమ్మె ద్వారా 70 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతుంది. కార్మికులు దాదాపు 13 కోట్ల వేతనాలను కోల్పోయే అవకాశం ఉందనేది కూడా సింగరేణి యాజమాన్యం పేర్కొంది. మొత్తానికైతే ఒకవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, అదేవిధంగా సింగరేణిలోనూ సమ్మె సైరన్ కూడా మోగింది. దాదాపు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంబంధించిన విషయంలో దాదాపు ఈ యొక్క ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి సంబంధించి అంతరాయం ఏర్పడుతుంది. ఈ ఒక్క రోజుకు సంబంధించి 13,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి సంబంధించి విఘాతం కలుగుతుంది. అయితే ఒక్క రోజుకు సంబంధించి 6,000 కోట్లకు మేర నష్టం ఏర్పడుతుంది అనేది కూడా ఇప్పటికే చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలనేది కూడా ప్రధానంగా వారి యొక్క డిమాండ్ ఉంది. 4 లేబర్ కోడ్లకు సంబంధించి ఈ దాదాపు అంటే కార్మికులు దాదాపు ఈ నెల రోజుల నుండి అన్ని సంఘాలకు సంబంధించి ఇటు సిఐటియు కావచ్చు, అదేవిధంగా మిగతా కాంగ్రెస్ అనుబంధ సంఘాలు కావచ్చు, అదేవిధంగా వామపక్షానికి సంబంధించిన అనుబంధ కార్మిక సంఘాలు కావచ్చు, ఇవి కూడా సమ్మెలో పాల్గొంటున్నాయి. ఒక బీజేపీ అనుబంధ సంఘమైన బిఎంఎస్ తప్ప మిగతా అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెలో భాగంగా పాల్గొంటున్న నేపథ్యంలో మొత్తానికైతే ఈ ఒక్కరోజు సమ్మెతో మాత్రం దాదాపు 13,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రం అంటే విఘాతం కలుగుతున్న నేపథ్యం కనబడుతుంది. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.